నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం. తెలుగు సినీ పరిశ్రమకు సవాల్గా మారిన పైరసీ అడ్డుకట్టకు కీలక అడుగులు పడ్డాయి. పైరసీదారుల్లో గుబులు పుట్టించేలా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తెలుగు సినీ పరిశ్రమ భాగస్వామ్యంలో నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక ఎస్ఓపిని రూపొందించారు. పైరసీ చేసి పట్టుబడితే 3 ఏళ్ల జైలు, 3 లక్షలు లేదా సినిమా నిర్మాణ వ్యయంలో 5% జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. థియేటర్లలో చిత్రీకరణతో జరిగే పైరసీకి చెక్ పెట్టేలా పలు జాగ్రత్తలు సూచించారు. పైరసీ కారణంగా తెలుగు సినీ పరిశ్రమ ఏటా 3,700 కోట్లు నష్టపోతున్న తరుణంలో ఈ ఎస్ఓపి ఏ మేరకు మేలు చేయనుంది? పైరసీ అడ్డుకట్టకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేంటి? ఇకపై ఎలా ముందుకెళ్లాలి? పైరసీకి అడ్డుకట్ట పడితే సినీ పరిశ్రమకు ఆ రంగంపై ఆధారపడిన వారికి ఎంత ప్రయోజనం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు దగ్గుబాటి సురేష్ బాబు గారు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, అలాగే ఈ దామోదర్ గారు, విశ్రాంత ఐజీ. ముందుగా దామోదర్ గారు నమస్తే సార్. సాంకేతికత పెరుగుదలతో సినిమా పైరసీ అంతకంతకు పెరుగుతోంది. విదేశాల నుంచి పైరసీ చేస్తున్న పరిస్థితి, ఇంతలా సమస్య పెరగడానికి కారణాలు ఏంటి? కేవలం సైబర్ స్పేస్ అండి. ఇది కేవలం సినిమా సంబంధించింది కాదు, ఇదొక సైబర్ క్రైమ్ అండ్ టెక్నాలజికల్ థింగ్ అనమాట. అయితే ఓన్లీ ఎంతసేపు అయినా కూడా ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు మా సినిమా పరిశ్రమకి ఎన్ని కోట్లు నష్టం అవుతుందని ప్రొడ్యూస్ చేస్తున్నందువల్ల వాళ్ళ యొక్క ఆవేదన అయితే అయిందిలే అనేటువంటి ఒక రకమైన నిర్లిప్త భావము లా మేకర్స్లో ఉంది. వాళ్ళు అలా కాకుండా టెక్నాలజికల్గా మాకు ఇంత నష్టం వస్తుంది కాబట్టి మీకు ఇంత శాతం పన్నుల రూపంలో నష్టం వస్తూ ఉంది, తద్వారా ప్రజా దానికి రావట్లేదని వాళ్ళు ప్రాపర్గా ప్రభుత్వాలకు ప్రొజెక్ట్ చేయట్లేదు. ఏదో ఎవరినో ఒకరిని పట్టుకున్నప్పుడు ఈ ఐబొమ్మ రవిని పట్టుకున్నప్పుడు అందరూ పోవడం, ఆ పోలీసు వాళ్ళకి సన్మానం చేయడం అట్లాంటివి చేస్తున్నారు. అది కాదు, అది కన్స్ట్రక్టివ్ మెథడే కాదు. ఇట్స్ ఓకే గోయింగ్ అండ్ అప్రిషియేటింగ్. అలా కాకుండా వాళ్ళు ఒక లీగల్ బ్రెయిన్ పెట్టుకోవాలి, వాళ్ళు కొన్ని చేయాలి. అదేవిధంగా ఇది టెక్నాలజికల్ సొల్యూషన్. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, కేసు రిజిస్టర్ అయినాక ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలని వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్ఓపి నేను చదివాను, 44 పేజీలో, చాలా చక్కగా ఉంది. బట్ దట్ ఈజ్ ఓన్లీ ఎ రెడీ రెకనర్ టు ది పోలీస్ ఆఫీసర్ హూ ఈజ్ ఇన్వెస్టిగేటింగ్. అది ఏది పైరసీ జరిగిపోయినాక. బట్ పైరసీ జరగకుండా కంటిన్యూ చేయాలి. సైబర్ క్రైమ్లో ఉన్న గొప్ప ఏంటంటే అనానిమిటీ, బౌండరీస్ లెస్. కాబట్టి ముందు ఎలా కంటైన్ చేయాలి, దీన్ని టెక్నాలజికల్గా ఎలా చేయాలనే విషయంలో ఈ నిర్మాతల మండలి ఆలోచించాలి. అలా ఆలోచించకుండా వాళ్ళ యొక్క చర్యలు అడ్హాక్గా ఉన్నాయి, ఏదో నీజెక్ రియాక్షన్ లాగా ఉన్నాయన్నమాట. ఐబొమ్మ జరిగింది, పోయినారు వచ్చినారు. ఐబొమ్మ అంటే ఏమిటి, వాడు ఎలా చేశాడు, వాట్ ఈస్ హిస్ టెక్నాలజికల్ కేపబిలిటీ, వాట్ ఆర్ ది ఎమర్జింగ్ కేపబిలిటీస్ అనేది చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఆర్ఎంస్ ఉన్నాయి, డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్ మనం సక్రమంగా చేస్తున్నామా, మనం ఇచ్చే కేడిఎం కీ డేటా అనేది సక్రమంగా పోతుందా లేదా, మల్టిపుల్ లాగిన్స్ మనం ఇస్తున్నప్పుడు ఎక్కడైనా కావచ్చు కదా అని ఇట్లా టెక్నికల్గా ఆలోచించాలి. వీళ్ళు అలా కాకుండా ఒక 4-5 ప్రైవేట్ టెక్నీషియన్స్కి మండలి తరఫున ఎంప్లాయ్ చేసుకుని వాళ్ళు పోలీస్ ఆఫీస్లో కూర్చోబడితే ఎట్లా? దే షుడ్ గో ఫర్ ఇట్. అందుకే గత సంవత్సరం 2025లో వేవ్స్ సమ్మిట్ 2525 అని జియో వాళ్ళు చేశారు బాంబేలో. దానికి దాదాపు 10,000 మంది డెలిగేట్స్ దాదాపు 100 కంట్రీస్ నుంచి వచ్చారు. ఇది కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకి, భారతీయ చలనచిత్ర పరిశ్రమకి సంబంధించిన ఇష్యూ కాదు, సైబర్ క్రైమ్, గ్రేవర్ సైబర్ క్రైమ్ అనమాట. అందుకు వాళ్ళంతా కలిసి వేవ్స్ వరల్డ్ ఆడియో విజువల్ ఎడ్యుకేషన్ సమ్మిట్ అనేటువంటి దాంతో జరిపారు. అందులో మనం కూడా టెక్నాలజికల్గా పోవాలి, మనకంటూ ఒక బాడీ ఉండాలి అన్నారు. ఇట్ కాల్స్ ఫర్ సచ్ ఎ బిగ్ ఎఫర్ట్. అలా కాకుండా ఎంతసేపు అయినా టెక్నాలజీలో ఏంటంటేనండి, సైబర్ క్రైమ్ యొక్క పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ ఓన్లీ ప్రివెంట్, యూ కెన్ నాట్ డిటెక్ట్. డిటెక్షన్ అనేది చాలా తక్కువ. ఐబొమ్మ ఒకటి ఈ మధ్యకాలంలో ఒక జరిగింది, వాడు ఎంత నష్టం కలిగించాడు, 21,000 ఫిల్మ్స్ని, 21,000 ఫిల్మ్స్. మన ఎంటైర్ యాన్యువల్ ప్రొడక్షన్ ఈస్ అబౌట్ 1,000 ఫిల్మ్స్. 21,000 ఫిల్మ్స్ వాడి దగ్గర ఉన్నాయి. వాడు కూడా ఎలా చేశాడు, 110 మిర్రర్ వెబ్సైట్స్తో చేసుకుని 21,000 చేశాడు అనమాట, డిటెక్ట్ చేయకుండా. ఎలా చేశాడు, హీ హోస్టెడ్ ఇట్ ఇన్ నెదర్లాండ్, హీ ఆపరేటెడ్ ఫ్రమ్ ఫ్రాన్స్, అండ్ ఆల్ హిస్ బ్యాంక్ అకౌంట్స్ త్రూ క్రిప్టో కరెన్సీ హ్యావ్ గాన్ టు సెయింట్ కిట్స్ అనమాట. ఆ స్థాయిలో ఉంటే మేము ఎంతసేపు అయినా హైదరాబాద్ స్థాయిలో వర్క్ చేస్తామంటే ఎట్లండి? సార్ మీరు కరెక్ట్గా ప్రశ్నిస్తున్నారు. దామోదర్ గారు, మీరు ప్రశ్నిస్తున్న ప్రకారం చూస్తే అంత పెద్ద మొత్తంలో పైరసీ జరుగుతున్నప్పుడు, ఇంత నష్టం జరుగుతున్నప్పుడు ఎలాంటి సాంకేతికతను ఈ పోలీస్ శాఖ తెచ్చుకోవాలి వాటి పైరసీదారులను పట్టుకోవటానికి? అలాంటిది అవైలబుల్ ఉందా?
ఖచ్చితంగా ఉందండి. అందుకే కదా నేను చెప్పాను, వేవ్స్ వాళ్ళు ఒకదాన్ని కాంట్రిబ్యూట్ చేశారు. వీళ్ళు కూడా కేవలం ఒక నలుగురు టెక్నాలజీ వచ్చినట్టు పెట్టకుండా దే హ్యావ్ టు టై అప్, దే హ్యావ్ టు ఫ్లోట్ ఏ కంపెనీ ఫర్ రీసెర్చ్ అండ్ సైన్స్, ఆర్ దే హ్యావ్ టు టై అప్ వరల్డ్ ఫేమస్ వీడియో గేమింగ్ కంపెనీస్ని పెట్టి వాళ్ళు ఎక్స్క్లూజివ్గా మాతో మానిటర్ చేయాలి అని అడగాలన్నమాట. అదేవిధంగా I4C అని చెప్పి కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖలో ఒక సెట్ ఉంది, వాళ్ళతో టైఅప్ పెట్టుకోవాలి. అందుకే వీళ్ళు ఏంటంటే దే ఆర్ థింకింగ్ లోకలీ. తర్వాత మీరు అన్నారు సాంకేతికత అని, ఈ విషయంలో నేను ఈటీవీ విన్ని మెచ్చుకుంటాను. ఈటీవీ విన్ దే హ్యావ్ సో డెవలప్డ్ టెక్నాలజీ, వాళ్ళ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఫస్ట్ ఫ్యూ డేస్ నోబడి కెన్ టచ్ ఇట్. ఓకే, First few days, only after it is enloaded YouTube. Why not we learn from them? Why not we the other OTTs like Netflix కానీ అమెజాన్ ప్రైమ్ కానీ ఎందుకు అవి చేయకూడదు? అవి ఎందుకు చేయమంటే వాళ్ళు ఎంతసేపు అయినా కస్టమర్ని పెంచుకోవాలి, స్కేల్ చేయాలని ఆలోచిస్తున్నారు, ఇట్లా రీసెర్చ్ చేయాలని అనలేదు. కాబట్టి వీ షుడ్ థింక్ డిస్రప్టివ్లీ. ది ప్రాబ్లమ్ ఈజ్ నాట్ లోకల్, ది ప్రాబ్లమ్ ఈజ్ గ్లోబల్. అందులోనూ ఎంటైర్ ఫిల్మ్ ప్రొడక్షన్లో ఇండియా ఈజ్ లీడింగ్. ఓకే, అండ్ లాస్ కూడా ఇదంతా కూడా అడహగ లెక్కలే. వీళ్ళు ఏమని ప్రొజెక్ట్ చేయాలంటే, అయ్యా ఇంత నష్టం ఫిలిం ఇండస్ట్రీకి మాకు నిర్మాతలుగా జరుగుతూ ఉంది అనకుండా, ఇంత నష్టం ఇండస్ట్రీ జరిగినందువల్ల ఇంత శాతం పన్నుల్ని మీరు పోగొట్టుకుంటున్నారు, కాబట్టి మీరు ఇట్లా చేయాలి అని ప్రాపర్గా రావాలండి. అది రాకపోతే కానీ ఇది కంటిన్యూ చేయడం కష్టం. ఎందుకంటే సైబర్ క్రైమ్, ఇది గ్లోబల్ సైబర్ క్రైమ్. యూ కాంట్ రియాక్ట్, యూ హ్యావ్ టు బి ప్రోయాక్టివ్. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్. తర్వాత కొన్ని లీగల్ సజెషన్స్ కూడా ఇప్పుడున్న లాగూర ఇండెక్ట్ ఉంది, దాని మీద కూడా కొన్ని సజెషన్స్ ఉన్నాయి, చివరిలో చెప్తాను. యా, సురేష్ బాబు గారు నమస్తే సార్. వినోద రంగానికి విషవలయంగా మారింది ఇది, ఈ పైరసీ అనేది. ఈ పైరసీ అడ్డుకట్టకు మీ భాగస్వామ్యంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో SOP రూపొందించింది. దాని ప్రధాన లక్ష్యాలు ఏంటి? అంటే బేసిక్లీ దిస్ ప్రాబ్లమ్ ఇస్ గోయింగ్ ఆన్ ఫర్ అస్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్ అండి. VHS క్యాసెట్స్ దగ్గర నుంచి, CDల దగ్గర నుంచి, దిస్ ఇస్ కంటిన్యూస్లీ గోయింగ్ ఆన్. ఇందాక చెప్పిన గెస్ట్, డెఫినెట్లీ వీ మైట్ నాట్ బీ యాజ్ టెక్నికలీ సౌండ్ as possible, but we are making these little steps on getting these things sorted. And ఇప్పుడు what we have analyzed in the last iBomber raid tarvata, VT tarvata, with all the forensics that is available, that 80 to 90% of the piracy that is available on the net today is because of camcording, and the balance 10 to 20% is from the directly from the streaming platforms, whether you call it the Cube or UFOs or all these people. So daniki we have made this whole process. The whole idea is to see that the industry, the Cyber Security Bureau, the enforcement agencies, all of us work together. ఇప్పుడు నేను నిర్మాతగా నా సినిమా పైరసీ అయిందంటే నేను ఊరికే ఆ రోజు రియాక్ట్ అవుతానండి. ఐ డోంట్ గో టిల్ ది ఎండ్. సో నౌ వీ వాంట్ అ సిస్టమ్ టు సీ దట్ ఎవ్రీబడి ఇన్ ది ఈకో సిస్టమ్ గెట్స్ యాక్టివ్, గెట్స్ ది ఇన్ఫర్మేషన్ అండ్ ట్రైస్ టు గెట్ దిస్ సార్టెడ్ అండి. అండ్ దిస్ ఇస్ నాట్ అ ప్రాబ్లమ్ దట్ హెస్ బీన్ సార్టెడ్ ఎనీవేర్. ఇప్పుడు ఇంటర్నేషనల్గా, ఫర్ ఎగ్జాంపుల్, దే హ్యావ్ IPTV అండి. దే డూ పైరసీ అక్రాస్ ఫర్ ఎవ్రీ ఛానల్, ఎవ్రీ ఫిలిం, ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్. And it's going on. Ippudu, do we live with it or we try to fight this whole thing? So maybe SOPs ivatam valla at least they will be like whether you call them kindergarten steps or whether you call them early junior college steps, these are steps that we are taking, and we hope that we'll get some solutions in it. Ippudu camcording of late, ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్లో ఈ క్యాంకార్డర్స్ వెనకాల పడిన వెంటనే వీ ఐడెంటిఫైడ్ అ ఫ్యూ థియేటర్స్ ఫ్రమ్ ఎగ్జాక్ట్లీ వేర్ దిస్ వాస్ హ్యాపెనింగ్. వాళ్ళని పట్టుకున్న తర్వాత నౌ దేవ్ షిఫ్టెడ్ ద క్యాంకార్డింగ్ ఆఫ్ తెలుగు ఫిలిమ్స్ టు అవుట్ ఆఫ్ ద స్టేట్ అండి. సో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ థియేటర్స్ ఇన్ క్యాల్కటా, థియేటర్స్ ఇన్ పాట్నా, థియేటర్స్ ఇన్ పూనా, వేర్ తెలుగు ఫిల్మ్స్ ఆర్ రిలీజింగ్. ఆ సినిమాల్ని వీళ్ళు ఎలా క్యాంకార్డ్ చేసి పట్టుకున్నారు. ఇప్పుడు ఆ థియేటర్స్ని కూడా వీ ఆస్క్ దెమ్ టు బీ అ లిటిల్ మోర్ విజిలెంట్, అండ్ వీ హ్యావ్ ఎగ్జాక్ట్ ప్రూఫ్స్. ఆ థియేటర్లో ఎక్కడ జరిగింది, ఏ సీట్లో నుంచి జరిగి ఉండొచ్చు, ఒక థియేటర్లో సౌండ్, ఒక థియేటర్లో పిక్చరు. సో వీఆర్ ఆస్కింగ్ అవర్ థియేటర్ పీపుల్ టు బీ అ లిటిల్ మోర్ విజిలెంట్ on how to get this done. Okay. There is a lot of technology available.
ఓకే గో హెడ్ యా యూ వాంటెడ్ టు ఆస్క్ సంథింగ్ చెప్పండి. సార్ దామోదర్ గారు అడుగుదాం సార్. మనకు దామోదర్ గారు టెలిగ్రామ్, టోరెంట్స్ సహా విదేశీ సర్వర్ల ద్వారా నడిచే పైరసీ వెబ్సైట్లను అడ్డుకోవటం సాధ్యమేనా? ఈ విషయంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి ఉన్న ప్రత్యేక అధికారాలు ఏమిటి? సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రధానంగా 3 యాక్ట్స్ ద్వారానే చేయగలరండి. వీఆర్ యాజ్ ఎఫెక్టివ్ యాజ్ లా ఈస్, యాజ్ వీక్ యాజ్ లా ఈస్. ది ఓవరాల్ jurisprudence in our country is loaded in favor of law breaker. That is the problem with our country. It favor accused. Okay. So many safeguards. Otherwise, ఐబొమ్మ fellow, why should he get bail so long? అదేవిధంగా మీరు ఐబొమ్మ ఈ మధ్య జరిగింది కాబట్టి తెలుగు చిత్ర పరిశ్రమ జరుపుతారు. బట్ ఫస్ట్ కన్సర్టెడ్ ఎఫర్ట్ వాస్ మేడ్ బై కేరళ పోలీస్, కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీ. వాళ్ళు 2021లో వాళ్ళ యాంటీ పైరసీ సెల్లు పట్టుకొని కేసు పెడితే ఆ ఛానల్ మీద పట్టుకుంటే దే హ్యావ్ ట్రేస్డ్ ది ఐపీ అడ్రసెస్ ఆఫ్ మోర్ దెన్ 1000 పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇల్లీగల్ అప్లోడ్ అండ్ డౌన్లోడ్ ఆఫ్ ది మూవీ కాల్డ్ బ్యాచులర్ పార్టీ. ఓకే, ఒక మోటివ్ వాళ్ళు కొంచెం ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయగలరు, డిటరెన్స్ అన్నమాట. తర్వాత కంట్రోల్ ఈజీగా చేయించండి. ఈ ఎంతసేపు అయినా కూడా ఐ రియలీ అప్రిషియేట్ మిస్టర్ సురేష్ సేయింగ్ దిస్ ఆర్ ఆల్ కిండర్ గార్డెన్ స్టెప్స్ అని. బట్ ది ప్రాబ్లమ్ ఈస్ గ్రేవ్ అండి. ఇట్ రిక్వైర్స్ సర్జికల్ ఇంటర్వెన్షన్. Whatever SOP that they have made, it is only a handbook for the investigating officer after the case is reported, after the damage is done. But the nature of cybercrime is such that you have to prevent it by promoting awareness, by promoting deterrence. Oh, పట్టుకుంటే పోతామని. అది సాధ్యమేనా సార్? ఈ ఐబొమ్మ ఉంది, సాధ్యమే. ఈ ఐబొమ్మ ఉంది. ఎవరైనా భారతదేశం నుండి ఏ ఫిల్మ్ వాళ్ళైనా స్టడీ చేశారా వాట్ ఈస్ ది టెక్నాలజీ బిహైండ్ ఇట్ అని? ఒక పర్టికులర్ మ్యాగజైన్ కాల్డ్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ప్రోగ్రెసివ్ రీసెర్చ్ ఇన్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ అండ్ సైన్స్ అనేటువంటి ఒకరు చేశారు. 8 స్టేజెస్ ఉన్నాయి వాడి యొక్క ఆపరేషనల్ వర్క్ ఫ్లోలో. ఫస్ట్ వచ్చి సోర్స్ ఆఫ్ మూవీ కంటెంట్. సోర్స్ ఆఫ్ మూవీ కంటెంట్ క్యామ్ రికార్డింగ్ అనేది చాలా ప్రిమిటివ్. దట్ వాస్ బీయింగ్ డన్ బిఫోర్ ది ఎమర్జెన్స్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ. అండ్ నౌ డిజిటల్ టెక్నాలజీ ప్రతిరోజు పరిగిస్తూ ఉంది, పుంతలెక్కుతుంది విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సోర్స్ ఆఫ్ మూవీ కంటే ఆ ఒక్క చోటే వీళ్ళు నిలిచిపోయారు. ఆ తర్వాత వీడు ఏం చేశాడు ఐబొమ్మ వాడు? హీ ఎన్కోడెడ్ ఇట్ అండ్ రిమూవ్డ్ ది వాటర్ మార్క్ రిమూవల్. దెన్ అప్లోడ్ ఇట్ టు ది ఆఫ్ షోర్ సర్వర్ ఇన్ నెదర్లాండ్స్. దెన్ క్రియేటెడ్ డొమైన్స్ అండ్ వెబ్సైట్స్, నియర్లీ 110 వెబ్సైట్స్ సర్వే చేసి లేయర్ చేస్తూ వచ్చాడు. ఒక దాంట్లో పోతే ఇంకో దొరికి పెట్టి లైక్ హంటింగ్ ఫెసిలిటీ. దెన్ స్ట్రీమింగ్ అండ్ డౌన్లోడ్ డిస్ట్రిబ్యూషన్ చేశాడు. తర్వాత ఈ మానిటైజ్డ్ డబ్బులు వచ్చిన డబ్బుల్ని క్రిప్టో ల్యాండరింగ్ ద్వారా ఫైనాన్షియల్ రూట్ చేశాడు. ఆ విధంగా ప్రాఫిట్ జనరేట్ చేశాడు. ఇంత 8 లేయర్స్లో చేస్తే మన 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 అప్రోచ్, మన నిర్మాతల మండలి అప్రోచ్ కానీ రాష్ట్ర ప్రభుత్వ అప్రోచ్ కానీ అంటే ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నదని నేను విన్నవించుకుంటాను. ఇష్యూ ఈస్ గ్రేవ్ అండ్ మియర్ పారాసిటమాల్ టాబ్లెట్ విల్ నాట్ క్యూర్ ఇట్. సార్ దామోదర్ గారు ఒక్క నిమిషం సార్, సురేష్ బాబు గారు చెప్తున్నారు. చెప్పండి సార్. Sir, we are very see, it's not that this problem is going to be sorted out overnight, but we have made the right first steps, there's no doubt about it. మా సినిమాలు ఈ ఐబొమ్మ వాళ్ళు చేసిన ఎవరు చేసినా అండి, we have tracked all the films which have come on the net, we put them to our forensics and we found that 90% of it is only camcording as of today. The few 10% that has come out of that, even those we found out where it is coming from and which theatre they were able to do it, from which lab it went out, why it went out, all that was sort of traced. And once those steps have been taken by the cubes and the UFOs, how they were able to track all those keywords, passwords, we put some plugs on that. Ippudu we know now technology is available to try and stop camcording to happen within the theatre. We are now trying to test out those systems there are 3-4 solutions. కొంచెం కాస్ట్ ప్రొహిబిటివ్గా ఉంది కాబట్టి చాలా ఎగ్జిబిటర్స్ అవి పెట్టుకోవటం లేదు. బట్ అవర్ సజెషన్ ఇస్ టు ట్రై అండ్ పుట్ దట్ కైండ్ ఆఫ్ సిస్టమ్ సో దట్ camcording will stop రైట్ సార్. అండ్ అది స్టాప్ అయితే అండ్ దెన్ ద నెక్స్ట్ మేజర్ థింగ్ to add to wait sir చెప్పండి sir. Okay sir, చెప్పండి. To add to what Mr. Suresh Daggubati has said, now the distribution is they are using what is called a DCP. It is known as digital cinema package. It is a file format, not cam is okay locally.
But this iBomma fellow, this anti-pirate cell of Kerala, what they have done is they are using DCP. It is called a digital cinema package, and is a file format shared from distributor studios, not from theaters. That is what you have to remember. And ఈ డీసీపీ ప్యాకెట్స్ కూడా దే ఆర్ క్రిప్టెడ్ బై కేడిఎం, కీ డెలివరీ మెసేజెస్. అవి ఎక్కడ పోతున్నాయి అనే చోట మీ ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు కొంచెం ఐడెంటిఫై, కొంచెం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందండి. మీ వాళ్ళకి మీరు అడ్వైస్ చేయండి. సార్, ఎస్ఓపి ప్రకారం 3 ఏళ్ల జైలు, 3 లక్షలు లేదా సినిమా నిర్మాణ వ్యయంలో 5% జరిమానా విధిస్తా అన్నారు. ఇప్పుడు 2 ఏళ్ల క్రితం కేంద్రం సవరించిన సినిమాటోగ్రఫీ చట్టంలోనూ ఇవే ఉన్నాయి. దానికి ఎస్ఓపికి ఏంటి సార్ తేడా? ఏమి లేదు, చెప్పండి సురేష్ బాబు. సురేష్ బాబు గారు చెప్పండి. కాదు, ఇట్స్ జస్ట్ అ మాన్యువల్ ఫర్ అస్ టు స్టార్ట్ వర్కింగ్ అండి. దట్స్ ఆల్. ఇప్పుడు వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. దట్స్ ఆల్. ఇది మొత్తం అందరూ ఇలా అయితే ఎవరు నెక్స్ట్ ఏ స్టెప్స్ తీసుకోవాలి, ఏ స్టెప్స్, వి జస్ట్ మేడ్ అ కంప్లీట్ ప్రాసెస్ ఆన్ హౌ టు డూ దిస్ హోల్ థింగ్ అండి. దట్ విల్ బి ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫర్ ద ఇండస్ట్రీ, ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అండ్ ఫర్ ఎవ్రీబడి అండి. ఇప్పుడు సార్, ఇప్పుడు థియేటర్ల పైరసీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఓటీటీలో విడుదలైన గంటల్లోనే హెచ్డీ ప్రింట్లు బయటకు వస్తున్నాయి. దీన్ని అడ్డుకోవడానికి ఎస్ఓపీలు ఏవైనా ప్రత్యేక నిబంధనలు ఉన్నాయా సార్? సురేష్ బాబు సార్, ఇది పైరసీ విల్ గో. సార్ సురేష్ బాబు గారు కంటిన్యూ సార్. కాదండి, దిస్ ఈస్ గోయింగ్ టు గో ఆన్ అండి. ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎండ్. The hacker will be smarter than the original fellow. The original fellow has to create the content and see that the content is created. వాడు స్పెసిఫిక్గా ఎలా దొంగతనం చేయాలా, ఎలా హ్యాక్ చేయాలని చూస్తూ ఉంటాడండి. వాడు కనిపెడతా ఉంటాడు, మళ్ళీ మనం విల్ బి స్టాపింగ్ అండి. లెట్ us టేక్ అవర్ సివిలైజేషన్ అండి. ఎవ్రీ క్రైమ్ దట్ హెస్ బీన్ కమిటెడ్ 5,000 years ago will still get committed అండి. The governments will put different laws, different things. ఇప్పుడు మనుషుల్ని తలకాయలు కూడా నరికేశారండి. ఇది చేస్తే నరికేస్తా, ఇది చేస్తే ఇది చేసేస్తా. దే హెవ్ డన్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ ద హ్యూమన్ టెండెన్సీ ఇస్ దేర్, దట్ వీ వాంట్ టు డూ, వీ వాంట్ టు వయలేట్. ఇట్స్ జస్ట్ అ రాబర్ అండ్ పోలీస్ గేమ్ అండి. ఇది గేమ్ జరుగుతూనే ఉంటుందండి. మనం దానివల్ల ఫైనాన్షియల్ లాస్ ఎక్కువ ఉండటం వల్ల, దిస్ పైరసీ ఈస్ హ్యాపెనింగ్ జస్ట్ నాట్ యాజ్ అ ఫిల్మ్ అండి. యూ టేక్ అ ఫార్మసీ కంపెనీ, people pirate technology and go to another company and set the same thing up. Ippudu how the entire Chinese people, they come, study, go to the Apples, go to the Nvidias, find out all the technology, go back to their country and make the same thing andi. So this that giving value to somebody else is not something that the human is doing properly అండి. ఆ నేచర్ ఉన్నన్నాళ్ళు ఈ జరుగుతూనే ఉంటాయి. ఇదేదో ఈ ఒక్క దెబ్బతోటి అయిపోతుంది అనుకోవటం అంతా భ్రమండి. వీ షుడ్ జస్ట్ బీ విల్. ఇప్పుడు మేము క్యాంప్ గార్డింగ్ ఆపుతామండి, డీసీపీలు ఆపుతాం, వాడు ఇంకోటి ఏదో కనిపెడతాడు సార్. ఇట్స్ నాట్ దట్ ఇట్స్ గోయింగ్ టు ఎండ్ ఫర్ ఇమీడియట్. హ్యాస్ దేర్ ఎవర్ బీన్ ఎన్ ఎండ్ ఫర్ ఎనీథింగ్ అండి? యా. ఇప్పుడు దామోదర్ గారు, కేవలం పోలీసు వ్యవస్థపైనే భారం వేయకుండా చిత్ర పరిశ్రమ తనవంతుగా ఒక శాశ్వత పర్యవేక్షణ వ్యవస్థను ఎలా బలోపేతం చేసుకోవాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? పాయింట్స్ ఏంటుంటాయి? ఆల్రెడీ సురేష్ గారు చాలా చక్కగా చెప్పారు. క్రైమ్ అనేది సర్వాంతర్యామి. క్రైమ్ని ఎవరు ఎరాడికేట్ చేయలేరు, కంట్రోల్ చేయగలరు అంతే. బై డిటరెన్స్, బై ఫియర్ అనమాట. ఈ సైబర్ క్రైమ్ అనేది మచ్ మోర్ డిఫికల్ట్. దానికి ఇది టెక్నాలజికల్ క్రైమ్ కాబట్టి మనం టెక్నాలజికల్గా పోవాల్సిందే. ఒకటి, ఈటీవీలో ఒక చిన్న స్టెప్ చేశారు, కొంతవరకు సక్సీడ్ అయ్యారు, దాన్ని బారో చేయొచ్చు. అదేవిధంగా మీరు ఇంతకుముందు అడిగారు సినిమాటోగ్రఫీ 2013లో ఏం అమెండ్మెంట్స్ ఉన్నాయని. ఏం అమెండ్మెంట్స్ లేవు. దట్ ఓన్లీ కేటగరైజ్డ్ 4 types ఆఫ్ సర్టిఫికేషన్ బై ది ఫిల్మ్ ఇండస్ట్రీ సెన్సార్ బోర్డ్. అండ్ ఇటువంటివి ఏమైనా జరిగితే ప్లాట్ఫామ్స్కి, ఓటీటీలకి ఆదేశాలు ఇచ్చే అధికారాన్ని సెన్సార్ బోర్డుకి ఇచ్చారంతే. తర్వాత 3 నెలల మినిమం శిక్ష అంటే ఎవడు భయపడతాడండి ఇవాళ రేపు? ఎందుకంటే సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారము 7 సంవత్సరాలకు మించి నేరారోపణ జరగకపోతే అరెస్ట్ చేయకూడదని కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నాడు ఇప్పుడు. అందుకనే పోలీస్ ఆర్ నాట్ ఏబుల్ టు అరెస్ట్ బికాస్ ఆఫ్ దట్ రూలింగ్ అండ్ టూ మచ్ ఆఫ్ ఎంఫసిస్ ఆన్ హ్యూమన్ రైట్స్ అనమాట. అది పరిస్థితి. కాబట్టి సినిమాటోగ్రఫీ 2013 ఏమీ చేయలేదు, ఏం చేయలేదు. దానికి ఇంకోటి ఏది అడిగారు మీరు, ఏంటంటే సురేష్, రైట్ సార్, సైబర్ క్రైమ్ నేచర్ ఏమిటంటే యూ కాంట్
సురేష్ బాబు గారు, పైరసీ కారణంగా తెలుగు సినీ పరిశ్రమకు ఇప్పుడు 3,700 కోట్ల నష్టం వాటిల్లుతుందని నిన్నటి ప్రెస్ మీట్ ద్వారా కూడా మనకు తెలుస్తోంది. అదెలా పైరసీని అడ్డుకుంటే తెలుగు ఇండస్ట్రీకి ఎంత ప్రయోజనం? అంటే దీస్ ఆర్ ఆల్ అజంప్షన్స్ అండి. ఇంతమంది ఇన్ని వ్యూస్ వచ్చినాయి, ఇంతమంది చూశారు. సో ఎస్టర్డే ఆల్సో దట్ క్వశ్చన్ వాజ్ దేర్. వీఆర్ మేకింగ్ దీస్ అజంప్షన్స్ that piracy లేకపోతే that all or majority, at least 50% of the people who watched it on piracy will watch it here. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఉందండి. అమెరికాలో ఇప్పుడు ఐపీటీవీ అని ఒక కొత్త స్టిక్ ఉందండి. అక్కడ అది ఒక $100 పెడితే అమెరికాలో ఉన్న ప్రతి ఛానల్, ప్రతి సినిమా అన్నీ వచ్చేస్తాయండి. నెట్ఫ్లిక్స్ అన్నీ వచ్చేస్తాయి. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ బయింగ్ దట్ ఐపీటీవీ స్టిక్ అండ్ వాచింగ్ ఎవ్రీథింగ్ అండి. అదే సినిమా చూస్తుంటే వాళ్ళల్లో 50% ఆఫ్ ద పీపుల్ సినిమా థియేటర్లకు వచ్చిన్నా కూడా ఇంత డబ్బు వచ్చి ఉండొచ్చు అనేది ఉజ్జాయింపండి. దట్స్ హౌ ఇట్ ఇస్. ద సేమ్ థింగ్ ఆల్ ఓవర్ ద ప్లేస్ అండి. ఇప్పుడు ఇప్పుడు ద ఇండస్ట్రీ ఇస్ దట్ సైజ్. ఇండస్ట్రీకి 50% ఇస్ గోయింగ్ ఆఫ్ ఆన్ పైరసీ అని మా ఫీలింగ్ అండి. ఓకే సార్. దామోదర్ గారు, ఇప్పుడు మనం కంక్లూడ్ చేద్దాం ఈ క్వశ్చన్తో. ఉచితంగా వస్తోంది కదా అని పైరసీని ప్రోత్సహించే ప్రేక్షకుల ఆలోచన విధానంలో ఎలాంటి మార్పు రావాలంటారు? వాళ్ళ ఆలోచన ధోరణి మార్పు ఎంతవరకు అవసరం? చట్టాలతో పాటు సామాజిక బాధ్యతను ఎలా పెంపొందించాలి? సామాజిక బాధ్యతని ఎథికల్ క్వశ్చన్ అండి. డ్రగ్ అవేర్నెస్ మీద, సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ మీద అనేకమైన అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతున్నారు. అది దాని స్కోప్ ఓషనిక్, సముద్రంలో ఒక ఇసుక రేణువులాగే. అది వాళ్ళు తెలుసుకోవాలన్నమాట. ఉచితంగా వస్తుందంటే ప్రతి ఒక్కరు చూస్తున్నాడు కాబట్టి దాన్ని మనం ఏం చేయలేమండి. అయితే వాళ్ళలో భయాన్ని క్రియేట్ చేయగలగాలి మనం. అందుకు ఇండస్ట్రీకి నేను చెప్పే సలహా ఏంటంటే, పోక్సో యాక్ట్ అని ఒకటి ఉంది, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అని. ఆ యాక్ట్లో చైల్డ్ పోర్నోగ్రఫీ ఎవరైనా చూస్తూ ఉంటే కూడా అది చాలా తీవ్రమైన నేరంగా పరిగణించారు. కాబట్టి నిర్మాతల మండలి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అమెండ్ చేయొచ్చు. బిఎన్ఎస్ని, భారతీయ న్యాయ సంహిత అయిపోతే ఇది కంకరెంట్ లిస్ట్లో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ చట్టమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని అమెండ్ చేయొచ్చు. వీళ్ళు ఒక మెమరాండాన్ని రాసుకొని, అవసరమైతే నేను రాసిస్తాను వాళ్ళకి, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ చేసి, బాబు పోక్సో యాక్ట్లో ఉన్నంత విధంగా ఎవరైనా పోర్నోగ్రాఫిక్ ఈ పైరేటెడ్ కంటెంట్, వాటర్ మార్కింగ్ ఉండి, ఏఏ మార్కింగ్ ఉండి పైరేటెడ్ మూవీ ఏదైనా ఉంటే దాన్ని చూసేవాళ్ళకు కూడా ఇంత శిక్ష ఉండాలని మీరు ఒక చట్టం తీసుకురండి అని కానీ చెప్తే చూసేవాళ్ళకి కొద్దిగా భయం ఉంటుంది. ఎందుకులే ఓటీ ₹150 కరెక్ట్ సూచన చేస్తున్నారు మీరు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు దామోదర్ గారు, అలాగే సురేష్ బాబు గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం. ఇంకొక సూచన కూడా ఉంది, నేను మళ్ళీ సురేష్ చెప్తానులేండి. ఇది మీకు టైం ఉంటే చెప్తాను. ఏం లేదండి, భారతీయ న్యాయ సంహిత కొత్త చట్టంలో ఆర్గనైజ్డ్ క్రైమ్ అని ఒకటి వచ్చింది. భారతీయ న్యాయ సంహితలో ఆర్గనైజ్డ్ క్రైమ్ అని బాంబేలో ఉన్నటువంటి ముఠాలను అరికట్టడానికి వచ్చింది. దాన్ని కొత్త చట్టంలో పెట్టారు. దీన్ని కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్గా పరిగణించండి చేసేవాళ్ళకి అని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తే, తెలంగాణ హైదరాబాద్లోని చెందిన మండలి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వింటుంది. వాళ్ళ సలహా, సరైన సలహా, కన్స్ట్రక్ట్ సలహా చేసి అమెండ్ చేస్తే ఇవి రెండు చూసేవాళ్ళలో చేసేవాళ్ళలో భయాన్ని కలిగిస్తాయి. ఆ భయం కొంతవరకు పోతుంది. ఇప్పుడు ఈ ఆర్గనైజ్ క్రైమ్ అంటే అండి, ఒకసారి డిస్కషన్ వచ్చిందండి. అది ఇప్పుడు నేను ఇంట్లో టీవీ చూస్తుంటే ఎవడో వచ్చి నన్ను, రే నువ్వు తప్పు చూస్తున్నావు, నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతాడనే భయం ఉంటుందండి. ఓకే, the misuse of power అండి, that's the biggest worry. ఓకే, ఇది నేటి ప్రతిధ్వని. ధన్యవాదాలు సార్. సురేష్ బాబు గారు, దామోదర్ గారు, నమస్కారం.